ఆలోచన, ఆయనది ఒక ఆవేదన అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకున్నారు. నిజంగా అందుకే ముందుగా ఆ పిఠాపురం ప్రజలకి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు పంపినది ఒక ఎమ్మెల్యేని కాదు, ఒక నిస్వార్థ సేవకుడిని, ఒక రాజకీయ సంఘ సంస్కర్తని అసెంబ్లీకి పంపారు. నిజంగా ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నామంటే, గ్రామాల్లో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నామంటే, అలాగే పోలవరం గురించి, అమరావతి గురించి ముందుకెళ్తున్నామంటే ఇది ఒక శక్తి కాదు, కూటమి యొక్క శక్తి. ఈ కూటమి యొక్క కలయికే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ముందు తీసుకెళ్ళింది. ఇది కూటమి నాయకుల ముగ్గురు స్థితే కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న కూటమి కార్యకర్తల యొక్క శక్తి కలయికతోటే ఇంత అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే కూటమి నాయకులతో పాటు కూటమి కార్యకర్తలను కూడా మనందరం జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే విధంగా ముందుకెళ్లాలంటే మనం కార్యకర్తలందరినీ కాపాడుకోవాలి.